హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు వెజ్ మంచూరియా ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా జ్యూసీగా వస్తుంది. అండ్ ఇది ఆల్ ఫేవరెట్ అండి, స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఐటమ్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొటాటోని మీరు తురుముకోండి. ఇలా మీరు పొటాటో బదులు క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి క్యారెట్ని కూడా ఇలా తురుముకోండి. ఇది ఆప్షనల్ అండి, నేను వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మైదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. అండ్ ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కార్న్ఫ్లోర్, ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ కావాలి, ఎందుకంటే మనకి క్రిస్పీగా రావాలి కదండి బాల్స్, అందుకు. అండ్ ఇది వచ్చేసరికి వెల్లుల్లి, నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అండ్ ఆనియన్స్ని ఏమో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి, ప్లస్ ఇలా స్లైసెస్ కింద కూడా కట్ చేసుకోవాలి. ఈ స్లైసెస్ కింద ఏమో గ్రేవీకి యూజ్ చేస్తాము, ఆ పీసెస్ ఏమో మనం బాల్స్లోకి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, ఇవి కూడా మనం హాఫ్ ఏమో ఇందులో యూజ్ చేసుకుంటాము బాల్స్లోకి, హాఫ్ ఏమో లాస్ట్లో గ్రేవీకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి జింజర్ అండ్ కొరియాండర్ లీవ్స్, క్యాప్సికమ్, కరివేపాకు. ఇప్పుడు ఫస్ట్ ఈ మనం గ్రేట్ చేసుకున్న ఈ పొటాటోస్ని మనం స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మీరు క్లాత్లో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు చేయాలంటే మనకి బాల్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే వాటర్ అనేవి కంటెంట్ తక్కువ ఉండాలి. మనకి ఇందులో వాటర్ ఉంటుంది, సో చూపిస్తున్నాను కదా, అలా స్ట్రెయిన్ చేసుకోండి. ఆ వాటర్ అనేవి పోతాయి, అప్పుడు మనకి బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఫ్రైకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో క్యారెట్, ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్, మైదా, పెప్పర్ పౌడర్, ఇది ఆప్షనల్, వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్. సో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, వాటర్ మాత్రం అస్సలు కలపద్దండి, ఎందుకంటే వాటర్ కలిపితే మనకి లూజ్గా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక బాగా టైట్గా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ వేయండి, జస్ట్ ఒక టీ స్పూన్ సరిపోతుంది. అండ్ మీకు బాల్స్లో వేసేటప్పుడు మాత్రం బాగా వాటరీగా ఉంటే మీరు పిండేసుకోండి మొత్తం వాటర్ అంతా. సో చూపిస్తున్నాను కదా, ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఉంటే ఇలా పర్ఫెక్ట్గా రావండి. అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ బాల్స్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంటే లోపలంతా బాగా ఉడకాలి కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడకదు, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. సో వీటన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకోండి, టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అండ్ మనం బయట తెచ్చుకొని తినే కంటే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ బయట మనకి ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది. అండ్ నేనైతే ఫుడ్ కలర్స్ ఏవి యూజ్ చేయలేదు, అలా యూజ్ చేస్తే మనకి హైజీన్గా ఉండదు కదండి, హెల్తీ కాదు. సో మ్యాక్సిమం నేను అన్హెల్దీవన్నీ స్కిప్ చేసేస్తాను. సో ఈ కలర్ వచ్చేసరికి మీరు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి, అంటే టిష్యూస్ ఉన్న పేపర్లో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి ఒక పక్కన పెట్టేసుకోండి.
అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనం గ్రేవీ ప్రిపేర్ చేయాలి. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి ఆయిల్ని. ఇప్పుడు ఈ ఆయిల్లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగిలినవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇవి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మనకి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. అండ్ కొంచెం కర్రీ లీవ్స్ వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీకు సాసెస్ నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, సారీ ఫర్ దట్. అండ్ చిల్లీ సాస్ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నెక్స్ట్ టొమాటో సాస్, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడు మంచూరియా అంటే చైనీస్ ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేయాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి వాటికి. అండ్ ఇప్పుడు కొంచెం అంటే ఈ గ్రేవీకి సరిపడా మాత్రమే సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ అందులో సాల్ట్ వేసేసుకున్నాము బాల్స్లో. సో మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. అండ్ వాటర్ ఎందుకంటే మనకి ఆ బాల్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి కదా, సో ఇది అబ్జర్వ్ అవ్వదు తొందరగా. సో అందుకని మనం ఈ వాటర్ వేసి ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆ బాల్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కంప్లీట్గా జ్యూసీగా లోపలికి కూడా వెళ్ళి బాగా ఉడుకుతుందండి అవి. చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చాక మీరు బాల్స్ అన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఆ గ్రేవీలో ఈ బాల్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా అబ్జర్వ్ చేసుకునేలా మిక్స్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. మనకి ఈ జ్యూస్ అంతా దానిలోకి అబ్జర్వ్ అయిపోవాలి, అప్పటి వరకు ఉంచాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మంచి టేస్ట్ వస్తుంది హై ఫ్లేమ్లో అయితే. చూసారు కదా, మొత్తం జ్యూస్ అంతా వాటిలోకి అబ్జర్వ్ అయిపోయింది. మనకి పర్ఫెక్ట్ మంచూరియా అనేది ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి.
అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా జ్యూసీగా, క్రంచీగా, స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. మీరు అచ్చం స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లానే ఉంటుంది. మనం బయట అనవసరంగా హెల్తీ ఫుడ్ తినే కంటే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ చూసారు కదా, లోపల ప్రెస్ చేస్తే ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.